క్రికెట్ జట్ కెప్టెన్ రోహిత్ శర్మపై రోజురోజుకు విమర్శలు పెరుగుతున్నాయి. నాగ్పూర్లో ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో అతను కేవలం 7 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. నెటిజన్లు అతని బ్యాటింగ్ ఫామ్ను ప్రశ్నిస్తూ రిటైర్మెంట్ పట్ల తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. రోహిత్ త్వరగా అవుట్ అయినప్పటికీ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ బ్యాటింగ్లో రాణించి టీమిండియాకు విజయాన్ని అందించారు. రానున్న మ్యాచ్ల్లో అయినా రోహిత్ శర్మ తన ఫామ్ను తిరిగి పొందగలడా అనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గరకు వస్తుండటంతో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డేలు ఒక విధంగా ఆ టోర్నమెంట్కు ప్రాక్టీస్ మ్యాచ్లుగా భావించబడుతున్నాయి. అయితే ఈ సిరీస్లో తొలి వన్డేలో రోహిత్ శర్మ పూర్తిగా నిరాశపరిచాడు. నాగ్పూర్లో గురువారం జరిగిన మ్యాచ్లో అతను కేవలం 7 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇప్పటికే కొంతకాలంగా తన ఫామ్ ను కోల్పోయిన రోహిత్ మరోసారి తక్కువ స్కోర్కే పెవిలియన్ కు చేరడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అతని ఆట తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు రోహిత్ ఇక తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను ముగించాలని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచించారు. కెప్టెన్గా రోహిత్ శర్మ టెస్టుల్లోనే కాదు, వన్డే ఫార్మాట్లోనూ అతని బ్యాటింగ్ ఫామ్ కొంతకాలంగా దారుణంగా ఉంది. గత కొన్ని నెలలుగా అతని బ్యాటింగ్లో స్థిరత్వం లేకపోవడం వల్ల అభిమానుల్లో అతనిపై నమ్మకం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో అతను నిరాశపరిచిన తీరు వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు పరంగా ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రోహిత్ త్వరగా అవుట్ అయినప్పటికీ శుభ్మన్ గిల్ 52 పరుగులు మరియు శ్రేయస్ అయ్యర్ 59 పరుగులతో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియాకు విజయాన్ని అందించారు. చివరకు అక్షర్ పటేల్ 52 పరుగులతో మెరుగైన ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మపై విమర్శలు మళ్లీ పెరిగాయి. అతను ఫామ్ కోల్పోవడం వల్ల జట్టుపై ఎంతవరకు ప్రభావం పడుతుందో అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మరి రానున్న మ్యాచ్ల్లో అయినా రోహిత్ తన బ్యాటింగ్తో విమర్శకులకు సమాధానం ఇస్తాడా, లేక ఆ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ మరింత పేలవంగా ఆడతాడా అనేది చూడాలి.